హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాజేశ్వరి త్వరలోనే చనిపోబోతుందని గుండె పగిలే నిజం తెలుసుకున్న చక్రధర్, అవని, మీనాక్షి షాక్లో పల్లవి. అసలు ఏం జరగబోతుంది? రాజేశ్వరి త్వరలోనే చనిపోవడం ఏంటి? తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శ్రేయ అయితే ఇంట్లో అందరి ముందు గొడవ చేస్తూ ఉంటుంది. ఎలాగైనా అన్నదమ్ములని విడదీయాలి అని శ్రీకర్ మీటింగ్కి అటెండ్ కావద్దు అని చాలా పెద్ద గొడవ చేస్తూ ఉంటుంది. చూడు శ్రీకర్, నన్ను ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్తేనే సరి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటూ ఉంటే ఇక పార్వతి, చూడమ్మా శ్రేయ, నీకింకా చెకప్కి టైం ఉందంటున్నావు కదమ్మా, మరి ఇంత తొందర ఎందుకు? ఈరోజు ఏదో ముఖ్యమైన మీటింగ్ ఉందని అన్నదమ్ములు వెళ్తున్నారు అని అంటూ ఉంటే, ఏంటత్తయ్య, నేను హాస్పిటల్కి వెళ్ళడం మాత్రం ముఖ్యమైనది కాదా? అంటే నాకంటే నా కడుపులో ఉన్న బిడ్డ కంటే ఆయనకి ఇవే ఎక్కువైపోయాయా అని అంటూ ఉంటే అప్పుడే అవని, శ్రేయ, చెకప్కి కదా వెళ్ళేది, నేను వెళ్ళి నిన్ను చెకప్ చేయించుకొస్తాను అని అంటూ ఉంటే, అంటే భర్తతో తప్ప ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళాలా? నా భర్తతో హాస్పిటల్కి వెళ్ళే స్వేచ్ఛ కూడా నాకు లేదా అని అంటూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అవనితో అంత ర్యాష్గా మాట్లాడడం చూసి శ్రీకర్కి చాలా కోపం వస్తుంది. శ్రేయ, వదిన్ని ఎంత మాట అన్నావు అని శ్రేయాని కొట్టబోతూ ఉంటే అవని, శ్రీకర్ అని అంటుంది. ఏంటి శ్రీకర్, ఏంటి నువ్వు చేసే పని? కడుపుతో ఉన్న నీ భార్య పైన చేయి చేసుకోవాలనుకుంటున్నావా అని అంటూ ఉంటే, అది కాదొదినా, తను నీ గురించి ఎలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటే, శ్రీకర్, నువ్వు ఇంకేం మాట్లాడకు అని అంటూ ఉంటే ఇక అప్పుడే అక్షయ్, రే శ్రీకర్, ఎందుకురా చిన్న విషయానికి కూడా పెద్ద గొడవ చేస్తావు? నువ్వు శ్రేయాని తీసుకొని చెకప్కు వెళ్ళు, నేను కమల్ మీటింగ్కి అటెండ్ అవుతాం అని అంటూ ఉంటే, అన్నయ్య అది కాదు అని అంటూ ఉంటే, రే శ్రీకర్, భార్య కంటే కడుపులో ఉన్న బిడ్డ కంటే మనకి ఈ మీటింగ్ ఏమీ ఇంపార్టెంట్ కాదురా, నువ్వు శ్రేయాన్ని తీసుకెళ్ళి చెకప్ చేయించుకురా, నేను కమల్ వెళ్తాం, రే కమల్ పద వెళ్దాం అని చెప్పగానే ఇక అక్షయ్, కమల్ ఇద్దరు కూడా మీటింగ్కి వెళ్తారు. ఇక శ్రీకర్కి శ్రేయ పైన చాలా కోపం వస్తుంది. ఇక శ్రేయతో, ఇంకా అలా చూస్తావేంటి, చెకప్కి వెళ్ళాలన్నావు కదా, పద అని కోపంగా అనేసరికే ఇక శ్రేయ కూడా మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. నేను చెకప్కి వెళ్ళడం కాదు, మీ అన్నదమ్ములో బాండింగ్ బ్రేక్ చేయడం ఇంపార్టెంట్ అని అనుకుంటూ ఉంటుంది. ఇక అవని కిచెన్లోకి వెళ్ళి శ్రేయ అన్న మాట గురించే బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే పార్వతి అవని దగ్గరికి వస్తుంది. ఇక పార్వతిని చూసి అవని, ఏంటత్తయ్య, కాఫీ కావాలా అని అంటూ ఉంటే, అవునమ్మా అని అంటుంది. ఇస్తానుండండి అని అవని కాఫీ పెడుతూ ఉంటే, అమ్మ అవని, శ్రేయ అన్న మాటలకి బాధపడుతున్నావమ్మా అని అంటూ ఉంటే, లేదత్తయ్య, అలాంటిదేం లేదు అని అంటూ ఉంటే, నాకు తెలుసమ్మా, శ్రేయకి పల్లవికి ఇంకెప్పుడు అన్ని విషయాలు అర్థమవుతాయో ఏంటో అర్థం కావట్లేదు. ఈ ఇంటికి కోడళ్ళయి ఇన్ని రోజులవుతుంది, నిన్ను రోజు చూస్తూనే ఉన్నారు, నీలాంటి లక్షణాలు ఒక్కటి కూడా వాళ్ళల్లో మొదలవ్వడం లేదు అని అంటూ ఉంటే, అత్తయ్య, మెల్లమెల్లగా వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు చిన్నపిల్లలే కదా, అయినా శ్రేయ నన్ను ఇలా అనడం ఇదేమీ కొత్త కాదు కదా అని అవని అంటూ ఉంటే, నీలాంటి ఓర్చుకునే కోడలు ఉంది కాబట్టే ఇన్ని రోజులు ఈ ఇల్లు ముక్కలవ్వకుండా ఉందమ్మా అని అంటూ ఉంటే, సరే అత్తయ్య, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం, కానీ కాఫీ తీసుకోండి అని పార్వతికి కాఫీ ఇస్తే పార్వతి కాఫీ తాగుతూ ఉంటుంది. ఇక అప్పుడే పార్వతి అవనితో, అవని, నిన్నొక విషయం అడగొచ్చా అని అంటూ ఉంటే, ఏంటత్తయ్య అని అడుగుతుంది. అదే అవని, నువ్వు పల్లవిని మార్చాలి అని పల్లవి చేత ఇంటి చాకిరంతా చేయిస్తున్నావు, అసలు పల్లవిలో మార్పు వస్తుందంటావా అని పార్వతి అవనితో మాట్లాడుతూ ఉంటుంది.
ఇంతలోనే పల్లవి కూరగాయలు తీసుకొని ఇంటికి వస్తుంది. పల్లవి ఇంట్లోకి రాగానే పార్వతి అవని ఇద్దరు కిచెన్లో మాట్లాడుకోవడం చూస్తుంది. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? అసలు అత్తయ్య నాతో ఎందుకు ఇలా ఉంటుందో తెలుసుకోవాలి అని పల్లవి అయితే చాటుగా ఉండి అవని పార్వతిల మాటలు వింటూ ఉంటుంది. ఇక అవని పార్వతితో తప్పదత్తయ్య, పల్లవిని మార్చుకోవడం తప్ప మనకి వేరే దారి లేదు అని అంటూ ఉంటే అప్పుడు పార్వతి, ఏమో అమ్మా, నాకు మాత్రం నమ్మకం కలగడం లేదు. పల్లవి ఇంట్లో పనులు చేయబట్టి ఇన్ని రోజులవుతుంది. ఇప్పటికీ కూడా నువ్వు ఎక్కడ నిజం బయట పెడతావునన్న భయంతోనే తను ఇంట్లో పనులన్నీ చేస్తుంది. ఇంట్లో ఎవరేం చెప్పినా ఎదురు చెప్పకుండా చేస్తుంది. అంతేకాని ఇష్టంతో బాధ్యతగా చేసినట్లు ఎప్పుడూ అనిపించట్లేదు. నువ్వు ఎక్కడ మీ మామయ్యని చంపాలని చూసింది పల్లవే అని అందరితో చెప్తావేమోననే భయంతోనే పల్లవి ఇదంతా చేస్తుంది. కానీ తనలో మార్పు ఏ కోసైనా కనిపించడం లేదమ్మా అని అంటూ ఉంటే, అత్తయ్య, పల్లవి గురించి మీకు తెలుసు కదా, తను అంత ఈజీగా మారే మనిషి కాదు. తనలో మార్పు రావాలంటే కాస్త టైం పడుతుంది. ఇంకా తన చేత చాలా చేయించాలి. తను పూర్తిగా ఎప్పుడు మారుతుందో అప్పుడే అందరికీ ఈ విషయం చెప్పి నచ్చజెప్పాలి అని అవని అంటూ ఉంటుంది. పార్వతి అవని అలా మాట్లాడుకోవడం చూసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే నేను మామయ్యని చంపాలనుకున్నానని అత్తయ్యకి తెలిసిపోయిందా? ఈ అవని ఇంట్లో ఎవరికి చెప్పనని చెప్పి అత్తయ్యతో ఈ నిజం చెప్పిందా? అంటే ఈ అత్త కోడళ్ళిద్దరూ కలిసి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఇంటడి చాకరీ చేయించి నాలో మార్పు తీసుకురావాలని చూస్తున్నారు. నాలో మార్పు తీసుకొచ్చి ఈ ఎవరిని అక్కగా, ఆ మీనాక్షిని మా నాన్న భార్యగా నేను ఒప్పుకోవాలని ఈ అవని ఇదంతా ప్లాన్ చేస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. మా నాన్నలా నేనంత ఈజీగా మారిపోయే మనిషిని కాదు. నేను మారిపోవాలంటే నేను చావలసిందే. కానీ ఈ ఎవరిని జన్మలో నా అక్కగా ఒప్పుకోను. అయినా నాతో ఇలా ఆడుకుంటున్నారు కదా మీ అత్త కోడలిద్దరికీ నేనెలా బుద్ధి చెప్తానో చూడండి. మారిపోయినట్లు నటించి మిమ్మల్ని మీలో మీకే గొడవలు పెట్టి ఈ కుటుంబాన్ని ముక్కలు చేస్తాను అని ఇక పల్లవి కోపంగా అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా మరో పక్క చక్రధర్ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. రాజేశ్వరి తన గదిలో కూర్చొని లైట్ ఆఫ్ చేసుకొని చీకట్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే భానుమతి రాజేశ్వరి గదిలోకి వచ్చి చీకట్లో ఉన్న రాజేశ్వరిని చూసి ఇక లైట్స్ ఆన్ చేస్తుంది. ఇక భానుమతి రాజేశ్వరి దగ్గరికి వచ్చి, ఏంటే నీ చేతులారా నువ్వు నీ జీవితాన్ని, నీ కాపురాన్ని చీకటి చేసుకొని ఇప్పుడొచ్చి ఈ చీకటి గదిలో కూర్చొని బాధపడుతున్నావా అని అంటూ ఉంటే, అమ్మ నేనేమీ బాధపడడం లేదు అని అంటూ ఉంటే, ఏంటే అసలు నువ్వేం చేస్తున్నావో అర్థం కావట్లేదు. అల్లుడు గారినంటే నీకు ఎంతో ప్రేమ. అల్లుడు గారిని ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుకునేదానివి. అల్లుడు గారు ఏ తప్పులు చేసినా పెద్ద మనసుతో క్షమించేదానివి. అలాంటిది అల్లుడు గారు నిన్ను ఇంతలా బ్రతిమలాడుతున్నారు. క్షమించమని నీ కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు. కానీ నువ్వు కాస్త కూడా కరగకుండా ఇంత కఠినంగా ఉన్నావేంటే? నీ మాటలకి బాధపడి అల్లుడు గారు ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అని అంటూ ఉంటే రాజేశ్వరి మాత్రం వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ పైకి కోపంగా చూస్తూ ఉంటుంది. అమ్మ ఆయన గురించి నా దగ్గర మాట్లాడకు అని అంటూ ఉంటే, రాజేశ్వరి ఇన్ని రోజులు అల్లుడు గారి మీద కోపంగా ఉండేది. ఇప్పుడు ఆ కోపం నీ మీద కలుగుతుందే. తప్పు చేయని మగాడు ఉండడు. అల్లుడు గారు ఆ మీనాక్షిని కోరుకోవడం లేదే. భారీగా తన మనసులో నీకే స్థానం ఉంది. నువ్వు దూరం పెట్టేసరికే అల్లుడు గారు తట్టుకోలేకపోతున్నారే. నీ జీవితాన్ని, నీ కాపురాన్ని నువ్వే కూలదోల్చుకుంటున్నావు. నీ భర్తని నీ చేతులతో నువ్వే దూరం చేసుకొని ఆ మీనాక్షికి దగ్గరయ్యేలా చేస్తున్నావు అని అంటూ ఉంటే, అమ్మ నాతో ఏం చెప్పొద్దు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటూ ఉంటే, వెళ్తాను
నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు, ఒక్కసారి ఆలోచించుకో అని భానుమతి అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక పార్వతి అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న చక్రధర్ ఫోటోని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ, నీకు తెలీదమ్మా, నేనెందుకు ఇలా చేస్తున్నానో నీకు తెలీదు. ఆయన మనసులో భారీగా నన్ను ఎంతలా ప్రేమిస్తున్నారో, ఎంతలా ఆరాధిస్తున్నారో నాకు తెలుసు. అంత ప్రేమని పొందే అదృష్టం నాకు ఆ దేవుడు ఇవ్వలేదమ్మా. తొందరలోనే మీ అందరికీ శాశ్వతంగా దూరం కాబోతున్నాను అని ఇక రాజేశ్వరి గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చక్రధర్, మీనాక్షి ఇద్దరు భార్యాభర్తలని తెలుసుకున్న కొన్ని రోజులకి ఇక రాజేశ్వరిలో మార్పు కనిపిస్తూ ఉంటుంది. పాపం ఆయన నేను ఎంతగానో బాధ పెడుతున్నాను. ఆయనకి ఆ మీనాక్షి కావాలి అనుకుంటే నన్ను కాదని ఆ మీనాక్షి దగ్గరికి వెళ్ళేవాడు. కానీ అలా కాకుండా నన్నే భార్యగా తన మనసులో భార్య స్థానాన్ని ఇచ్చాడు. అలాంటి ఆయన్ని నేనెందుకు బాధ పెట్టాలి? లేదు, ఇక నుండి ఆయనకి ఆ బాధ ఉండొద్దు. ఆయనని క్షమించి ఇంతకు ముందులా ఆయనతో ప్రేమగా ఉండాలి అని రాజేశ్వరి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఒక్కసారిగా రాజేశ్వరికి బాగా దగ్గు మొదలవుతుంది. అలా ఊపిరి ఆడకుండా దగ్గు వస్తూ ఉంటే, ఇదేంటి ఈ దగ్గు ఇలా వస్తుంది అని ఒక్కసారిగా తన నోట్లో నుండి బ్లడ్ పడుతుంది. ఆ బ్లడ్ పడడం చూసి రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఎప్పుడూ లేనిది నా నోట్లో నుండి ఈ బ్లడ్ రావడం ఏంటి అని రాజేశ్వరి అనుకొని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని రాజేశ్వరి అయితే తన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళి డాక్టర్తో తన ప్రాబ్లం గురించి చెప్తూ ఉంటుంది. డాక్టర్, నాకెందుకో ఉన్నట్టుండి బాగా దగ్గు స్టార్ట్ అయింది, దగ్గులోనే బ్లడ్ కూడా వచ్చింది అని అనగానే ఇక డాక్టర్ రాజేశ్వరిని చెకప్ చేసి, మీకు కొన్ని టెస్టులు చేయాలండి, అలా వెయిట్ చేయండి అని చెప్పి ఇక రాజేశ్వరికి బ్లడ్ టెస్ట్ అన్నీ కూడా చేస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత రిపోర్ట్స్ వస్తాయి. డాక్టర్ ఆ రిపోర్ట్స్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రాజేశ్వరి డాక్టర్ దగ్గరికి వచ్చి, ఏంటి డాక్టర్, రిపోర్ట్స్లో ఏమొచ్చింది అని అంటూ ఉంటే ఇక డాక్టర్, మీతో పాటు చక్రధర్ సార్ కానీ మీ కూతురు పల్లవి కానీ ఎవరు రాలేదమ్మా అని అంటూ ఉంటే, లేదు డాక్టర్, నేనొక్కదాన్నే ఎవరికీ తెలియకుండా వచ్చాను. ఏంటి డాక్టర్, ఏంటి ప్రాబ్లం అని అంటూ ఉంటే డాక్టర్ అయితే చెప్పలేకపోతుంది. చెప్పండి డాక్టర్, ఏంటి ప్రాబ్లం? మీరు ఇంతలా ఆలోచిస్తున్నారంటే ఏదో పెద్ద ప్రాబ్లమే అని అర్థమవుతుంది, చెప్పండి అని అంటూ ఉంటే ఇక డాక్టర్ అది అని అంటూ ఉంటే, చెప్పండి డాక్టర్ అని రాజేశ్వరి బలవంతం చేస్తుంది. ఇక డాక్టర్ అయితే, చూడండి, మీకు బ్లడ్ క్యాన్సర్, అంతేకాకుండా ఇప్పుడు లాస్ట్ స్టేజ్ అని చెప్పగానే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి డాక్టర్, ఏమంటున్నారు మీరు అని అనగానే, అవును రాజేశ్వరి గారు, మీకు బ్లడ్ క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంది, ఇప్పుడు ఏమీ చేయలేము అని అనగానే, అంటే ఏంటి డాక్టర్ అని అంటుంది. మీరు ఇంకా కొంతకాలం మాత్రమే బ్రతికుంటారు అని చెప్పగానే రాజేశ్వరికి పిడుగుపడినట్లయి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. డాక్టర్ అని అనగానే, అవునండి, ఇంకేమీ చేయలేము, ఎంత స్పెషలిస్ట్ వచ్చినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మీరు మాత్రం కొంతకాలమే బ్రతుకుతారు అని చెప్పగానే ఇక రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ విషయం చక్రధర్ సార్తో పల్లవితో చెప్పండి అని అనగానే రాజేశ్వరి, వద్దు డాక్టర్, వద్దు, ఇప్పుడే ఈ నిజాన్ని నా భర్తకి కానీ నా కూతురికి కానీ తెలియకూడదు అని అంటూ ఉంటే, డాక్టర్ అదేంటండి, మీరు కొంతకాలమే బ్రతుకుతారు, మీ చివరి రోజులైనా వాళ్ళకి తెలియాలి కదా అని అంటూ ఉంటే, వద్దు డాక్టర్, ఈ నిజం తెలిస్తే ఆయన తట్టుకోలేరు, నా కూతురు కూడా తట్టుకోలేదు, దయచేసి ఈ నిజాన్ని కొంతకాలం దాచిపెడదాం, మీరు కూడా ఈ నిజాన్ని ఎవరికి చెప్పొద్దు అని అనగానే ఇక డాక్టర్ సరేనండి అని అంటుంది. ఈ విషయం అంతా గుర్తు చేసుకొని రాజేశ్వరి అయితే కుమిలిపోయి ఏడుస్తూ ఉంటుంది. నేను తనకి దూరం అవుతానని తెలిస్తే ఆయన తట్టుకోలేడమ్మా,
అందుకే నాకు నా మీద అసహ్యం కోపం కలగాలని నేను ఆయనతో అంత క్రూరంగా కఠినంగా ప్రవర్తిస్తున్నాను. నాకు దూరమయ్యి ఆ మీనాక్షికి దగ్గరైతేనన్నా ఆయన ప్రశాంతంగా ఉంటాడని అనుకున్నాను. అందుకే నా మనసులో ఆయన మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా ప్రేమ లేనట్లు కఠినంగా ఆయన మనసుని బాధ పెట్టాను అని ఇక రాజేశ్వరి అయితే ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క చక్రధర్ ఇంట్లో నుండి వెళ్ళిపోయి రోడ్డుపై వస్తూ ఉంటాడు. అలా ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటే చక్రధర్కి ఎండకి బాగా నీరసంగా ఉంటుంది. ఉదయం నుండి ఏమీ తినకపోవడంతో బాగా ఆకలితో నీరసం వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అక్కడే కుప్పకూలి పడిపోతాడు. చక్రధర్ అక్కడ అలా పడిపోగానే ఇంతలోనే అటుగా వస్తున్న అవని చక్రధర్ని చూస్తుంది. ఇదేంటి నాన్నలా ఉన్నారు అని చక్రధర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక చాలా కంగారు పడుతూ నాన్న నాన్న లేవని నాన్న అని చక్రధర్ని లేపుతూ ఉంటే చక్రధర్కి స్పృహ రాదు. ఇక వెంటనే తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్తో చక్రధర్ మొహంపై నీళ్లు చల్లుతుంది. ఇక చక్రధర్కి ఒక్కసారిగా స్పృహ వచ్చి కళ్ళు తెరుస్తాడు. ఎదురుగా అవన్ని చూసి అమ్మ అవని నేను ఇంకా బ్రతికే ఉన్నానమ్మా అని అంటూ ఉంటే నాన్న ఏం మాటలు నాన్న అవి? అసలు మీరేంటి, ఈ బ్యాగ్ ఏంటి ఈ టైంలో ఒంటరిగా కాలినడకన రోడ్డు పైన వెళ్ళడం ఏంటి నాన్న అని అంటూ ఉంటే తప్పలేదమ్మా, నేను చెడ్డవాణిగా మూర్ఖుల్లా ఉన్నప్పుడు అన్ని రాజభోగాలు అనుభవించాను. కానీ మంచిగా మారిపోయాక నా మంచితనాన్ని మీ పిన్ని అర్థం చేసుకోలేకపోతుంది. తనకి ఎంత దగ్గర అవ్వాలని చూసినా కూడా నన్ను దూరం పెడుతుంది. అందుకే నేను మీ పిన్నితో తెగతెంపులు చేసుకొని వచ్చేసానమ్మా అని అనగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న ఏమంటున్నారు మీరు ఇలా వస్తూ ఉంటే పిన్ని మాత్రం ఎలా ఊరుకుంది అని అంటూ ఉంటే రాజేశ్వరి పూర్తిగా మారిపోయిందమ్మా. నా మీద అణువణువున ద్వేషంతో అసూయతో రగిలిపోతుంది. అందుకే నా పేరు మీద ఉన్న ఆస్తులు, ఇల్లులు, బిజినెస్ అన్నీ కూడా మీ పిన్ని పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించి కాలినడకన నేను ఇలా బయటకు వచ్చాను అని అనగానే అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి నాన్న మీరు ఇలా ఎక్కడికి వెళ్ళాలని బయలుదేరారు అని అనగానే తెలీదమ్మా, గమ్యం ఎక్కడో తెలీదు, కానీ నా ప్రయాణం మాత్రం ఆగకుండా ఉదయం నుండి నడుస్తూనే ఉన్నాను అని అనగానే అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి నాన్న పిన్ని కాదనుకుంటే నీకు మేమంతా లేమా? అమ్మ నేను భరత్ నీ కోసం ఉన్నాం నాన్న అని అంటూ ఉంటే లేదమ్మా, మీనాక్షి నన్ను తన పెద్ద మనసుతో క్షమించి భర్తగా ఒప్పుకుంది. కానీ నా కొడుకు భరత్ మాత్రం నా మీద కోపంతోనే ఉన్నాడు. అది వాడి తప్పు కాదు, ఎంతైనా నా రక్తమే కదా. వాడిలో ఆ కోపం, ఆ పట్టుదల ఉండడంలో తప్పు లేదు. నేను ఇప్పుడు మళ్ళీ మీనాక్షి దగ్గరికి వెళ్ళి ఆ తల్లి కొడుకులని విడదీయలేను, భరత్ని బాధ పెట్టలేను. అందుకే నేను ఎవరికీ కాకుండా దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని అంటూ ఉంటే ఈ కవని ఏంటి నాన్న మరి నీకు నీ బిడ్డలం నేను పల్లవి ఉన్నాం కదా నాన్న, మా ఇంటికైనా రావచ్చు కదా అని అంటూ ఉంటే లేదమ్మా, ఏ తండ్రి కూడా తను బతకలేక కూతురింటికి వెళ్ళాలని అనుకోడు. అలా రావడం కూడా పద్ధతి కాదు, అందుకే రాలేకపోయాను అని అంటూ ఉంటే నాన్న ఏ తల్లిదండ్రులకైనా కూతుళ్ళు కొడుకులే కదా, వాళ్ళని పెంచి పోషించవలసింది. లేదు నాన్న మీరు మాకు ఎప్పుడూ బరువు కాదు, బాధ్యత, పదండి మన ఇంటికి వెళ్దాం అని చెప్పగానే ఇక చక్రధర్ అమ్మ అవని అని అంటూ ఇంకేం మాట్లాడకన్నా అన్న పదండి వెళ్దాం అని ఇక చక్రధర్నైతే ఇంటికి తీసుకెళ్తుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు రాజేశ్వరి ఎప్పట్లాగానే డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం హాస్పిటల్కి బయలుదేరుతుంది. రాజేశ్వరి అలా హాస్పిటల్కి వెళ్తూ ఉంటే అప్పుడే అవని అటుగా వెళ్తూ రాజేశ్వరి హాస్పిటల్కి వెళ్ళడం చూస్తుంది. ఇదేంటి పిన్ని ఒంటరిగా హాస్పిటల్కి వచ్చింది, ఎవరైనా తెలిసిన వారు హాస్పిటల్లో ఉన్నారా, వాళ్ళని పలకరించడానికి వచ్చిందా ఏంటో తెలుసుకుందాం
అని అవని అయితే ఇక రాజేశ్వరి వెనకాలే వెళ్తూ ఉంటుంది. రాజేశ్వరి ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ క్యాబిన్లో కూర్చొని డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. డాక్టర్ రాజేశ్వరి మాటలు అవని చాటుగా ఉండి వింటూ ఉంటుంది. ఇదేంటి పిన్ని ఒంటరిగా డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఇంతలోనే డాక్టర్ రాజేశ్వరితో, చెప్పండి రాజేశ్వరి గారు, మీ భర్తకి మీ కూతురికి ఈ విషయాలన్నీ చెప్పారా అని అంటూ ఉంటే ఈ కవని ఏ విషయాల గురించి డాక్టర్ మాట్లాడేది అని అనుకుంటూ ఉంటుంది. ఇక రాజేశ్వరి, లేదు డాక్టర్, ఈ విషయం తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు, అందుకే వాళ్ళతో చెప్పలేదు అని అంటూ ఉంటే, ఏంటండి మీకు ఇంకా ఎక్కువ సమయం లేదు, ఇంకో 10-15 రోజులు మాత్రమే మీరు ఈ భూమి మీద మీ వాళ్ళతో కలిసి ఉంటారు, తర్వాత శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఈ చివరి రోజుల గురించి మీ వాళ్ళతో చెప్పుకోవాలి కదా, వాళ్ళతో కలిసి గడపాలి కదా అని డాక్టర్ చెప్పగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి డాక్టర్ ఏం మాట్లాడుతుంది, పిన్ని 10-15 రోజుల్లో చనిపోవడం ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక రాజేశ్వరి, లేదు డాక్టర్, నేను ఇలా చనిపోతానని తెలిస్తే నా భర్త నా కూతురు తట్టుకోలేరు, ముఖ్యంగా నా భర్త అయితే గుండాగి చనిపోతారు, అందుకే మెల్లమెల్లగా నా భర్తకి నా మీద అసూయ కోపం వచ్చేలా చేసి ఇప్పుడు ఆయన నా నుండి దూరంగా ఉండేలా చేశాను. ఇక నా కూతురు అంటారా, తను కొన్ని రోజులు బాధపడినా తర్వాత తన కుటుంబంతో సంతోషంగా ఉంటుంది. ఎలాగో నేను చనిపోతున్నాను, నేను చనిపోతూ వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి అని రాజేశ్వరి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటే అవని అయితే ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే పిన్ని నాన్నని దూరం పెట్టడానికి కారణం ఇదా? పిన్ని గురించి తెలుసుకోకుండా అందరం పిన్నిని అపార్థం చేసుకున్నాం. తను చనిపోబోతున్నానన్న విషయం తెలుసుకొని నాన్న తట్టుకోలేడని నాన్నకి తన పైన కోపం అసూయ కలిగేలా పిన్ని ఇదంతా చేసిందనమాట అని అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.